ఉప్పు నార్మల్లీ ఇంత తీసుకోవాలంతే. మనం ఇలా పట్టుకుంటే ఎంత పర్ డే. ఇండియన్స్ కన్జ్యూమ్ 20 to 30 times ఆఫ్ దాట్. సో ఆ కిడ్నీ ఉప్పును బయటకు పంపించలేదు చాలామందికి. పంపించలేకపోవటం వలన బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. పెరగటం వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దీని వలన చాలా వ్యాధులు వస్తాయి. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరగటం అనేది హ్యూమన్ బీయింగ్స్ కామనెస్ట్ వ్యాధి. సగానికి సగం మంది పాపులేషన్కి హైపర్ టెన్షన్ అనే వ్యాధి ఉంది ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇండియాలో ఇంకా మోర్ కామన్. ఎందుకంటే మనం కూరలు ఉప్పు వేసుకుంటాం. కర్రీ అంటారు చూడండి, ఇండియన్స్ ఈట్ కర్రీ. కర్రీ లోపల ఉప్పు కలిపేస్తాం మనం డైరెక్ట్గా. సెకండ్, చాలామంది స్పెషల్లీ తెలుగు పీపుల్ పెరుగన్నంలో ఉప్పు వేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా పిల్లలందరూ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎంఎస్జీ విచ్ ఈజ్ అగైన్ సోడియం. అంటే ఉప్పుగా లేకపోయినా సరే చాలా ఉంటుంది దాని లోపల సాల్ట్. సో ఈ అన్ని కారణాల మూలాన ప్లస్ నిలువ ఉండే పచ్చళ్ళు, ఆవకాయలు అలాంటి వాటిలో ఫుల్ ఉప్పు ఉంటుంది. ఎందుకంటే ఉప్పు మూలానే అది నిల్వ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా మనం కొంచెం తగ్గించి ఉప్పు అనేది బాగా తగ్గిస్తే, సో ఫుడ్కి ఈ మెయిన్ 4 or 5 థింగ్స్ మితిగా తీసుకోవటం, ఆయిల్స్ ఫ్రై చేయకుండా ఉండటం, ధాన్యాలు పాలిష్ చేయకూడదు, ఉప్పు తక్కువ.